జయాస్వాల్ తెలుగు సభ్యులందరికీ కూడా ఏ వెరీ విష్ యూ అండ్ ప్రాస్పరస్ హ్యాపీ న్యూ ఇయర్. సాతి చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. హ్యాపీ న్యూ ఇయర్. చెప్పు, నువ్వు చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. బాగా చెప్పురా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? వెల్కమ్ టు జయాస్వాల్ తెలుగు ఛానల్. అందరికీ ఏ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. మీ అందరూ ఈ ఇయర్ అంతా చాలా హ్యాపీగా మీరు అనుకున్నవి అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. మాకైతే ఇప్పుడు చర్చ్ ఉందన్నమాట. మార్నింగ్ నైట్ 2కి వచ్చాము ఇంటికి. ఇప్పుడు చర్చ్ ఉంది, వెళ్తున్నాము. నేనైతే ఇలా రెడీ అయ్యాను. దిస్ ఈస్ ద డ్రెస్ చూపిస్తావు సాతి అంటే ఫ్రంట్ క్యామ్ పెట్టాను. ఈ డ్రెస్ చూపిస్తాను ముందు అయితే మాట్లాడేసిన తర్వాత. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇయర్ ఇంకా యూట్యూబ్లో కూడా అచీవ్ చేయాలని నేను అనుకుంటున్నాను. మంచి మంచి వీడియోస్ ఎవ్రీడే ఆర్ డే బై డే చేయాలని అనుకుంటున్నాను. గాడ్స్ గ్రేస్ అంతా కూడా దేవుడు సపోర్ట్ చేస్తే నేను కూడా చేయాలని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి. ఇప్పుడైతే డ్రెస్ షేర్ చేస్తా చూడండి. రెడీ అయితే చర్చికి వచ్చేసామండి. చర్చికి మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30, 12 అయింది. సాంగ్స్ అప్పుడే ఆరాధన జరుగుతూ ఉందన్నమాట. సాంగ్స్ పాడుతున్నారు అందరు కూడా. కొన్ని మీకు షేర్ చేస్తాను. ఒక స్కిట్ ఉంది. అప్పటికి చర్చి కొంచెం ఖాళీగా ఉంది. మేము వెళ్ళేసరికి కూడా జస్ట్ 2 లైన్సే వచ్చున్నారు. నెక్స్ట్కి మా చర్చిలో కూడా చైర్స్ ఆఫర్ చేయాలని అన్న చెప్తూ ఉన్నారన్నమాట. చూసేయండి ఏం జరుగుతుందని. ఫ్రీగా దేవుడు చేస్తే ఈరోజు విశ్వాసంతో మొత్తం చెప్తారు. నా ప్రార్థన ఒక్కడే సరిపోతుందా? హల్లెలూయా. విచిత్రమైనటువంటి భాష మాట్లాడుతున్నారు కొంతమంది. బైబిల్ చెప్తుంది ఫిలిప్పీ రాసిన 4వ చదవండి 5వ చదవమ్మా. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ చెప్పండి. ఏ విషయంగా ఏం కనుక ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. చెప్పండి ఏం చేయాలట? దేవునికి తెలియచేయాలి. హల్లెలూయా. ఎలా తెలియజేయాలంట? ఎలా తెలియాలంట? కాబట్టి ప్రార్థన వలనను విజ్ఞాపన వలనను కృతజ్ఞత సర్వ మాత్రమా వేరు గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు. ఆమేన్. హల్లెలూయా. 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 చూసారా? వింటున్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. రండి, మీ చింత అంతా మీద వేయండి. రండి, మీ చింత ఏముంది ఆయన మీద వేయండి. అది ఏ చింతనే సరే. అందువల్ల ఏ విషయంలో నువ్వు చింతించుతున్నావు?
ఆమేన్ హల్లెలూయా. వాక్యం చెప్తుంది నిశ్చయముగా ఆయన రోగములను భరించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు బాగా చదువుకున్నావు, నీకు ఉద్యోగం రావాలని చింతిస్తున్నావా? దేవుడు ఈ రోజు నీకు ఉద్యోగం ఇస్తున్న గాక. నీవు వ్యాపారం చేసి నష్టపోతున్నావా? చింతిస్తున్నావా? ఇంత కష్టపడుతున్నా నాకు లాభం రావట్లేదని నువ్వు చింతపడుతున్నావా? నాకు డబ్బులు దిగటం లేదే అని బాధపడుతున్నావా? దేవుడు ఈ రోజే ఈ నష్టాన్ని దేవుడు తొలగించి నీకు లాభం సమకూర్చునుగాక. దేవుడు నీకు మిగిలినట్టుగా దేవుడు చేయునుగాక. హల్లెలూయా. నేను సేవ చేస్తూ ఉన్నాను, కొత్త ఆత్మ రావడం లేదు, కార్యం జరగడం లేదు, చింతిస్తున్నావా? ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నీ చింత యావత్తు నా మీద ఈ రోజు నుంచి నీ సేవ ఫలిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఇల్లు కట్టాలనుకుని ఇల్లు కట్టలేకపోతున్నావా? ఇల్లు కట్టాలనుకుని కట్టలేకపోతున్నావా? అర్థమవుతుందా? అప్పుల్లో ఉండిపోయినావా? చింతిస్తూ ఉన్నామా? ఈరోజు వాటన్నింటిని మనము దేవుడి మీద పెట్టేసి మనం ఫ్రీపోదాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందరూ హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఈ 2025వ సంవత్సరంలో దేవుడికి చింతంతకు కూడా దేవుడు తొలగి చేస్తాడు. హల్లెలూయా. నువ్వు నమ్మాలి. మోకరించున్నా అందరూ మోకరించిన నమ్ముతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు ఆపుకున్న కంటిన్యూగా 10 వచ్చిన 10 వాక్య చెప్తా ఉంది. ఆమె హల్లెలూయా. అసలు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. అలాగనే జాన్ గిల్ తన పాపడు చెప్పిందని విన్నాను నేను. దేవుడికి మహిమ కలుగునుగాక. అలాగే పిల్లలందరూ కూడా అంటే వాళ్ళు చెప్పిన విషయాలు వాళ్ళందరూ కూడా చక్కగా చేశారు. వాళ్ళు అసలు స్పెషల్గా చిన్న బిడ్డ కదా 10 వాక్యం నేర్చుకుందంటే గొప్ప విషయం కదా. తప్పుడు కూడా సరిగ్గా ఈ సమయంలో ఈ చిన్న బిడ్డలకు మనం ఇద్దాం. వారికి సెకండ్ ప్రైజ్ ఎల్సీ థర్డ్ బిలో. సెకండ్ ప్రైజ్ ఎల్సీ. ఓకే. 4th నుంచి 5 క్లాసులు. ఫస్ట్ ప్రైజ్ శ్రవంతి. ఫస్ట్ ప్రైజ్ ఇవ్వండి. ఫస్ట్ ప్రైజ్ డెన్సీ కూడా ఫస్ట్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ షర్లీ. ఫస్ట్ ప్రైజ్ షైనీ.
చప్పట్లు కొట్టండి. సెకండ్ ప్రైజ్ ఫోర్త్ బిలోలోనే ఫోర్త్ అబౌవ్. సెకండ్ ప్రైజ్ బ్లెస్సింగ్. సెకండ్ ప్రైజ్ చిట్టి. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టాలి. సెకండ్ ప్రైజ్ తేజ. సెకండ్ ప్రైజ్ జస్వంత్. ఇందులో 3 విభాగాలు ఇవ్వడం జరిగింది. 91 కీర్తన పూర్తిగా, ఇండెక్స్ మొత్తము, తర్వాత కృపావరాలు. ఆ 3లో 3 చెప్పిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాము, 2 మాత్రమే చెప్పిన వాళ్ళకి సెకండ్ ప్రైజ్ ఇచ్చాము. థర్డ్ ప్రైజ్ త్యాగి. థర్డ్ ప్రైజ్ నాన్సీ. ఒక తర్వాత కామన్ ప్రైజెస్. కామన్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా మొదలైనటువంటి మాస్టర్ కుప్పని వచ్చి ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇసా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. అను గట్టిగా చప్పట్లు కొట్టాలి. యశ్వంత్, అనూప్, అలెక్స్ చాలా కష్టపడి ఇసాకు దొల్లడు చెప్పారు ఆ రోజు. పాపం వాళ్ళు చెప్పందే పంపిలే. చప్పలు కొట్టడం వాళ్ళకి. అలెక్స్ చప్పట్లు గట్టిగా. ఆదికాలము, నిత్యకాలము, సత్యకాలము, నిత్యపరికాలము. చప్పలు కొట్టు, గట్టిగా చప్పలు కొట్టాలి. ఓకే, అభిరా అక్కీరానంద్. యువాన్. శర్వాన్. ప్రిన్స్. పాపట్రా దూరుతా. పాప ఎక్కడ ప్రార్థన అని తెలిస్తే సార్ వాసన చూస్తూ వచ్చేస్తుంది. ప్రార్థన వాసన నిజంగా అలాంటి గొప్ప దేవుడు ఏదైనా మా ఆత్మని ఈ పాపలో పెట్టాడు. ఎందుకంటే ప్రార్థన అంటే అంత ఇష్టము పాపకు. నిజంగా చాలా ఇంట్రెస్ట్. ఆ రోజు కూడా వచ్చి అందరితో కూడా ఎప్పుడు సండే స్కూల్ అంటే ఎక్కడ కనపడి చేస్తాం సార్, సండే స్కూల్లే అలాగే ఉంటుంది. వెరీ గుడ్, చప్పట్లు కొడతాం గట్టిగా. ఫస్ట్ ప్రైజ్ ప్రియా. ఫస్ట్ ప్రైజ్ సవిత. ఫస్ట్ ప్రైజ్ సహోదరి హెచ్చిబా. సెకండ్ ప్రైజ్
సత్య. సెకండ్ ప్రైజ్ సహోదరి కీర్తన. కీర్తన. సెకండ్ ప్రైజ్ సహోదరి లత. వాడికి వస్తుంది సార్. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ పాప. ప్రేయర్ స్టార్ట్ అయ్యేసరికి 12 అయింది ఫ్రెండ్స్. 2:15కి అట్లా ఎండ్ అయిందన్నమాట. వీడు మా మరిది కొడుకు. చిన్నప్పుడు షేర్ చేశాను వీడిని, అప్పుడు వీడి బర్త్డేకి షేర్ చేశాను. తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకి కుదిరిందన్నమాట వీడితో వీడియో తీయడానికి. ఇవన్నీ జ్ఞాపకాలు నాకు, మై మెమరీస్. టైం 2:15 3గా వస్తుంది కదా, 3 o'clock అయింది టైము. బిర్యానీ పెట్టారు. మా జాయ్ గారు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. జాయ్ 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 బాగుందా? ఇదే బిర్యానీ అండి, చికెన్ బిర్యానీ, ఇంకా రైతా, గోంగూర. ఇవి స్పెషల్స్ ఇవాళ అయితే. అందరం ఎవ్రీ ఇయర్ కూడా న్యూ ఇయర్కి చర్చ్ మెంబర్స్ అంతా కూడా, కమ్యూనియన్ అంతా కూడా మేము అక్కడే లంచ్ చేస్తాము. యాక్చువల్గా సమ్ టైమ్స్ వీ యూస్ టు ప్లాన్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. కొన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేస్తాము. ఈసారి లంచ్ ప్లాన్ చేశారు పాస్టర్ గారు. జై జాయ్ ఇలా రెడీ అయ్యారు. సరిగ్గా అంటే నైట్ మాకు లేట్ అవుతుందండి, అంటే 3 o'clock అట్లా పడుకున్నట్టున్నాము. మళ్ళీ మార్నింగ్ మిగతా వాళ్ళకి ఫుడ్ చేసి మళ్ళీ రావాలి కదా, అందుకోసం అని చెప్పి కొంచెం లేట్ స్టార్ట్ అయిందనమాట. 12 o'clock అలాగా. 2:33 అనేది నిజంగా చాలా తక్కువ టైమే, త్వరగా ముగించారనిపించింది నాకైతే. ఇలా లంచ్ అంతా చేసుకొని మేము ఈవినింగ్ పాస్టర్ వాళ్ళకి ఒక చిన్న సన్మానం లాగా చేశారన్నమాట. అది అక్కడి వరకే ఉండేసి మళ్ళీ కేక్ కటింగ్ నైట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా అయిందన్నమాట. ఇలా అయితే ఈ ఫుల్ డే అంతా కూడా ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళేసరికి 4 to 5 అయింది. సో ఫుల్ డే మొత్తం జాన్ 1st అంతా కూడా ముందు రోజు 31st నైట్ కూడా మేము 3 వరకు, అంటే మార్నింగ్ వరకు మేము చర్చిలోనే ఉన్నాము. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఇవాళటి నా వ్లాగ్ అయితే, న్యూ ఇయర్ వ్లాగ్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో జాస్వాల్ తెలుగు ఛానల్లో మిమ్మల్ని మీట్ అవుతాను. బాయ్ బాయ్. స్టే ట్యూన్ టు జాస్వాల్ తెలుగు ఛానల్.